శుక్రవారం రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేశారంటే 60 నిమిషాల్లో మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. ధన సమస్యలను కూడా పోతాయి. విపరీత ధనం లాభం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ దశ తిరిగిపోతుంది అని మా శాస్త్రాలు చెబుతున్నాయి. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు అందరి ఇళ్లల్లో ఉంటుంది. పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ ఉప్పుతో శుక్రవారం రోజున ఒక్క పరిహారం చేస్తే చాలు. కోరుకున్నంత ధనం వస్తూనే ఉంటుంది. మీకున్న సమస్యలు కూడా పోతాయి. చాలామంది రకరకాల ధన సమస్యలు కానీ, ఇంట్లో సమస్యలు కానీ, ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ధనం చేతిలో నిలవట్లేదని, సంపాద సరిపోవటం లేదని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. అంటే ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా ఈ శుక్రవారం రోజున గల్లు ఉప్పుతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఉప్పుతో ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మీదేవి రాక కోసం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అమ్మవారి రాక కోసం ఈ కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలని పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అలానే ఈ 2 పనులు చేస్తే కనుక అమ్మవారు మన ఇంట్లోకి వచ్చేది ఇష్ట వేసుకొని కూర్చోవడమే కాదు, ఇంట్లో డబ్బుల వర్షాన్ని కురిపిస్తారు. సంపదకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో అసలు డబ్బు సమస్యనే ఉండదు. అలా డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీ అనుగ్రహం పొందాలి. అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి. అలా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఖచ్చితంగా ఈ పనులు చేయకూడదు. పొరపాటున కూడా భోజనం చేసే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని నియమనిష్టలు తప్పకుండా పాటించాలి. అన్నం లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. అన్నపూర్ణాదేవితో అన్నాన్ని పోలుస్తూ ఉంటాం కదా. అన్నం అంటే అన్నపూర్ణాదేవితో సమానం. ఆ అన్నాన్ని తినే సమయంలో కొన్ని నియమనిష్టలు చేయాలి. కొన్ని పాటించాలి. ఈ నియమనిష్టలు పాటించడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు, తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఇంట్లో సిరి సంపదలను కురిపిస్తుంది అని మన శాస్త్రం చెబుతుంది. అన్నం తినే సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి సంతోషంతో ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అన్నం తిన్న తర్వాత మర్చిపోకుండా మీరు ప్లేట్లు చేయని కడుక్కోకూడదు. మర్చిపోయి కూడా ప్లేట్లో చేయిని కడగకూడదు. అన్నం తినడం పూర్తయిన తర్వాత మనం బయటకి వెళ్ళి చేతిని కడుక్కోవాలి, రావాలి. అంతేకాదు అన్నం తినే సమయంలో కింద అన్నాన్ని పడకుండా చూసుకొని అన్నం చక్కగా తినాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అలాగే రాత్రి సమయంలో అన్నాన్ని తొందరగా తింటే అంత మంచిది. ఎక్కువ రాత్రి సమయంలో అన్నం తినటం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వ్యాధులు కూడా రావటానికి అనుకూలంగా ఉంటుంది. కనుక అన్నాన్ని రాత్రి తొందరగానే తినాలి. అలానే చాలామంది అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న ప్లేట్లోని శుభ్రం చేయకుండా అన్నం తిన్న ప్లేటు మరియు చెయ్యి ఆరిపోయే వరకు కూడా అలానే చూస్తూ ఉంటారు. అంటే టీవీ ముందు అన్నం తినుకుంటా కూర్చొని అలానే చూస్తూ చేతు కడుక్కోకుండా చూస్తూ ఉంటారు. ఇలా చేసినా కావున ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవికి చాలా ఆగ్రహానికి మీరు గురవుతారు. మీరు అన్నం తిన్న తర్వాత వెంటనే ప్లేట్లో చేతి కడగకుండా బయటకు వెళ్ళి చేతి కడుక్కొని కూర్చోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అలాగే రాత్రి సమయంలో చాలామంది తిన్న తర్వాత వంటగదిలో తిన్న ఎంగిలి కంచాలు కానీ, గంజులు కానీ ఇలా అలానే ఉంచుతూ నిద్రిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక రాత్రి తిన్న తర్వాత మన కంచాలు అన్నీ కూడా శుభ్రం చేసి నిద్రించాలి. అప్పుడే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లోకి వస్తుంది.
కాదని మీరు అలానే తిన్న ఎంగిలి కంచాలు అలానే ఉంచితే ధనవంతులని కూడా పేదవాళ్ళుగా మారుస్తుంది అని మన శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అలానే లక్ష్మీదేవి మా ఇంట్లోకి వచ్చి దరిద్రదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇంట్లో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు పెరగాలి అన్నా, అదృష్టం కలిగి ఇంట్లో ఐశ్వర్యం వర్షం కురవాలి అన్నా, చేతి నిండా ధనం ఉండాలి అన్నా కొన్ని నియమ నిష్టలు పాటించాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలను కొన్ని మీ నిర్లక్ష్యం చేయకూడదు. లక్ష్మీదేవి నివాస స్థానాలను వచ్చి 96 లక్ష్మీదేవి నివాస స్థానాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. పొరపాటున కూడా అమ్మవారికి ఆగ్రహాన్ని తెప్పించకూడదు. లక్ష్మీదేవి స్థానాలలో ముఖ్యంగా పాలు, పెరుగు, ఉప్పు, పంచదార, బెల్లం అంటే తీపి పదార్థాలు, అలానే గోవు దీపం, పూలు ఇలాంటివి అమ్మవారి యొక్క నివాస స్థానాలు. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాదు దీపాన్ని వెలిగించే విషయంలో కూడా నియమనిష్టలతో పాటించాలి. ఆధ్యాత్మిక అదేవిధంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రతి ఒక్కరికి అంటే ఎవరైనా ఆపదలో ఉంటే సాయం చేసే అంత మంచి మనసు, గొప్ప మనసు ఉండాలి. అలాగే మీకు గోవు కనిపించినప్పుడు గోమాతకు ఏదైనా ఖచ్చితంగా ఒక ఆహారాన్ని పెట్టాలి. ఇక చాలామంది చిల్లర నాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక చిల్లర నాణాలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. చాలామంది వంటగదిలో పప్పు డబ్బాలో ఇలా చిల్లర నాణాలను దాచిపెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా వంటగదిలో చిల్లర నాణాలు పెట్టకూడదు. ఇక చాలామంది పువ్వులని కాలు కింద వేసి తొక్కుతూ ఉంటారు. వాడిపోయాయి కదా, పాడైపోయాయి కదా అని కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉంటారు. పాడైపోయిన పువ్వులు అయినా సరే కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. పువ్వులు ఎప్పుడైనా పవిత్రమైనటువంటివి కనుక ఎప్పుడు కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. కాదని మీరు తొక్కినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇక పరిహారానికి వస్తే ఇక ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో రాళ్ళ ఉప్పును పొయ్యండి. అంటే దొడ్డు ఉప్పును సగానికి పైగా పొయ్యండి. ఇలా పోసిన తర్వాత దాని మీద మొత్తం పసుపుని చల్లండి. ఇలా చల్లిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని 2 భాగాలుగా కట్ చేసి పసుపు మీద పెట్టండి. ఇలా పెట్టి మీరు గుమ్మం బయట పెట్టండి. ఇలా ఎవరైతే ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో వారికి ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇక మీ ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఈజీగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు అప్పుల బాధలు ఉన్నా సరే ఇలాంటి పరిహారాలు శుక్రవారం రోజున చేసినట్లయితే మీ అప్పుల బాధలు, రకరకాల సమస్యలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. కనుక శుక్రవారం రోజున ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం చేయండి చాలు.